తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. సాక్షుల స్టేట్మెంట్ రికార్డు చేస్తున్న సిట్ అధికారులు ఇప్పటి వరకు 10 మంది వాంగ్మూలాలను నమోదు చేశారు. తాజాగా సాక్షిగా వాంగ్మూలం ఇచ్చారు టీపీసీసీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి. కాగా ఈ కేసులో ప్రస్తుతం ప్రణీత్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఎన్నికల ముందు ఎస్ఐబిలో స్పెషల్ ఆపరేషన్ టార్గెట్ ను లీడ్ చేశారు ప్రణీత్ రావు. నేను కోకపేట ఎక్స్ సర్పంచ్ని. నా ఫోన్ ట్యాపింగ్ ఉంది, నాకు ఫోన్ వచ్చింది. ఆ ఎంక్వైరీ కోసం, నా స్టేట్మెంట్ కోసం నేను స్టేట్మెంట్ ఇవ్వనీకి వచ్చిన. గతంలో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి కొడంగల్ ఇన్ఛార్జ్ గా పనిచేసి ఉంటే నేను ఆ రూట్ లో పోయినప్పుడు నా బండి కూడా చెక్ చేస్తుండే. నా డ్రైవర్ ఫోన్ కూడా ట్యాప్ లో ఉందని చెప్పారు. మా డ్రైవర్ కూడా పిలిచి స్టేట్మెంట్ తీసుకోరు. ఈ రోజు నా పేరు మీద ఉండే ఈ రోజు వచ్చి నేను స్టేట్మెంట్ ఇచ్చిన. శివాన్ ఉండే నా తన డ్రైవర్, ఆయన వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆయన కూడా పిలిచి స్టేట్మెంట్ తీసుకోరు. ఎలక్షన్ ముందు మీకు ఎట్లా డౌట్ వచ్చింది మీకు అని నేను పోతుంటే నా రూట్ లో ఎక్కడెక్కడ పోతున్నా నా చెక్ చేస్తారు. నా వాళ్ళు ఎవరైనా నేను కలవాలనుకుంటే అలా ముందే తీసుకెళ్తారు. అట్లా నాకు తెలిసింది. కొడంగల్ ఎలక్షన్ ఇన్ఛార్జ్ గా చేసింది. ఇప్పుడు పీసీసీ అధికార ప్రతినిధి ఫోన్ ట్యాప్ చేసి నా వ్యక్తిగత స్వేచ్ఛని నేను కోల్పోయేట్టుగా వాళ్ళని. మేము నక్సలైట్ కాదు, నేను టెర్రరిస్ట్ కాదు, ఏం కాదు. మా ఫోన్ ట్యాప్ చేసే అవసరం వాళ్ళకి లేదు. అయినా చేసిర్రు. చేసినప్పుడు దానికైతే తగిన శిక్ష అయితే పడాలిగా. ఫ్యామిలీ మెంబర్ నేను డ్రైవర్ అదే చేసారు. నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నా డ్రైవర్ గా చెక్ చేసి లాస్ట్ కు నా బండు చెక్ చేసి నేను ఎక్కడ పోతా కూడా నా ఎంబడి ఎవరో మఫ్టీలో తిరుగుతుండే నాతోటి. అధికారులు పోలీసులు నా కార్ చెక్ చేసుకోం కానీ నా ఎంబడి ఎవరో ఒకరు చెక్ చేస్తారు. ఎందుకంటే తప్పకుండా ఇబ్బంది ఉంటుంది కదా మాకు. ఎందుకంటే మాకు చెప్పిన టార్గెట్ మేము తిరగాలి, పబ్లిక్ మొబిలైజ్ చేసుకోవాలి. మేము ఏం చెప్తారో వాళ్ళకి ఏం కావాలి మేము చేయాలి, సర్వీస్ చేయాలి కదా వాళ్ళకు. ఆ సర్వీస్ అనేది కోల్పోతున్నాం. అవసరం ఉంటే పిలుస్తారో అప్పుడు వస్తాను. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఇస్తారు. రత్నకుమార్, ఇప్పటికే ఇటు చాలా సార్లు ప్రణీత్ రావుని విచారించారు సిట్ అధికారులు. ఈ రోజు కొందరు సాక్షులు ఎవరైతే ఉన్నారో వారి వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేశారు. సో దీన్ని బట్టి ప్రణీత్ రావు ముందు విచారణ చేసే అవకాశం ఉందా? మెయిన్ గా ప్రస్తుతం ప్రణీత్ రావును సిటీ ఇన్వెస్టిగేషన్ అధికారులు విచారిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రణీత్ రావు జూబ్లీహిల్స్ సిటీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఎవరైతే ఈ కేసులో మొదటి నుంచి తాము బాధితులము అని చెబుతున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి వారి యొక్క సాక్ష్యాలను, వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తోంది సిటీ దర్యాప్తు బృందం. ముఖ్యంగా గత ఎన్నికల సందర్భంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు నవంబరు 15వ తారీఖు నుంచి 30వ తేదీ వరకు 15 రోజుల కాలంలోనే 4000 మంది ఫోన్ల ట్యాప్కు గురయ్యాయి. ఇందులో 600 మంది రాజకీయ నేతలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ 600 మంది నేతలకు సంబంధించి అంటే 15 రోజుల కాలంలోనే 600 మంది రాజకీయ నేతల ఫోన్ల ట్యాప్ గురవడం అనేది ప్రస్తుతం సంచలనాత్మకంగా మారింది. మొత్తం ఇందులో ట్యాప్కి గురైనటువంటి ఫోన్లు ఎవరెవరు అనేది కూడా ఆ డేటా మొత్తాన్ని కూడా రీట్రైవ్ చేస్తూ గుర్తించబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ సిటీ ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు బృందం నుంచి కూడా సమాచారం వెళ్తుంది. మరోవైపు గతంలో తమ ఫోన్లు ట్యాప్కి గురయ్యాయని ఎప్పుడైతే కొంతమంది వ్యక్తులు ఫిర్యాదులు ఇవ్వడం జరిగిందో వారిని కూడా ఈ కేసు విచారణలో భాగంగా పిలిచి వారి యొక్క సాక్ష్యాలను కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. నిన్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జెడ్పీటీసీ గద్వాల్ మాజీ ఉన్నటువంటి సరిత వీళ్ళందరూ వచ్చి తమ సాక్ష్యాలను నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత మరికొంతమంది వ్యక్తులు నిరంతరం ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది దర్యాప్తు అనేది కొనసాగుతున్న నేపథ్యంలోనే దాదాపు రోజుకు 10 మంది వ్యక్తులు వచ్చి తమ స్టేట్మెంట్లు అనేవి సిట్టు దర్యాప్తు అధికారుల ముందు ఉంచుతూ ఉన్నారు. ఇంకా ఇవాళ కొద్దిసేపటి క్రితమే ప్రస్తుతం టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి రాజేంద్ర నగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి వచ్చారు. ఆయన సైతం తన యొక్క స్టేట్మెంట్ను పోలీసులకు, సిట్టు అధికారులకు అందించారు. ఆయన ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కొన్ని కీలక విషయాలను కూడా తెలియజేశారు. తన ఫోన్ను గత ఎన్నికల సందర్భంలో తాను ఎప్పుడైతే గత 2023 ఎన్నికల సందర్భంలో కొడంగల్కు ఇన్ఛార్జిగా పనిచేశాను కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆ సందర్భంలో తన ప్రతి మూమెంట్ను కూడా ట్రాప్ చేశారు. తన ప్రతి మూమెంట్ను కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా కనిపెట్టి ఎక్కడికక్కడ తనను నిర్బంధించడం, చెకింగ్ల పేరుతో వేధించడం, తనతో పాటు తన డ్రైవరు శివ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి డేటాను కూడా మొత్తం కనుక్కోవడం, అలాగే అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేశారు. కాబట్టి ఆ సమాచారం మొత్తం పోలీసుల చేతికి వెళ్ళింది. ఇప్పుడు సిట్ అధికారులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తన ఫోన్ ట్యాప్కు గురైనటువంటి విషయాన్ని తెలుసుకొని తనను పిలవడంతో తను ఏ రకంగా ఆ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పూర్తి సమాచారాన్ని ఇచ్చాను.
ప్రస్తుతం ఈ సమాచారం ఇచ్చిన తర్వాత ఎప్పుడు అవసరమైతే అప్పుడు మరొకసారి విచారణకు రమ్మని తెలియజేశారు దర్యాప్తు బృందం అనేటువంటి విషయాలను జైపాల్ రెడ్డి తెలియజేశారు. ఇక మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు తర్వాత మొట్టమొదటిసారి ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయినటువంటి మాజీ ఎస్ఐబి డిఎస్పీ ప్రణీత్ రావును ఒక గంట సేపటి నుంచి దర్యాప్తు బృందం విచారణ చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఈ 2023 సాధారణ ఎన్నికల సమయంలో నవంబర్ 15వ తేదీ నుంచి 30వ తేదీ వరకు దాదాపు 600 మంది ఫోన్లు రాజకీయ నేతలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్కు గురయ్యాయి కాబట్టి సో ఈ నేతలకు సంబంధించినటువంటి డేటాను మొత్తం ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అతని నుంచి రాబడుతున్నారు. సో ఆ సమయంలో మావోయిస్టుల సానుభూతి పరుల పేరిట ఒక ఆ ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా కాంగ్రెస్కు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా వీళ్ళంతా మా కాంగ్రెస్కి అలాగే బీజేపీలకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా మావోయిస్టు సానుభూతి పరులు అన్నటువంటి ఉద్దేశంతోనే ఒక కమిటీకి నివేదికలను అందించి తమ ఫోన్లను ట్యాప్ చేయడం జరిగినటువంటి విషయాల మీద కూడా ప్రస్తుతం విచారణ అనేది కొనసాగుతూ ఉంది. మొత్తం ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు, ఈ యొక్క నవంబర్ 15 నుంచి 30వ తేదీ వరకు జరిగినటువంటి కార్యకలాపాల మీద పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తోంది దర్యాప్తు బృందం. ప్రస్తుతం ప్రణీత్ రావును ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే ఎన్నికల రిజల్ట్స్ రాగానే హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడంలో ప్రభాకర్ రావు టీం చాలా చాకచక్యంగా చాణిక్యంగా వ్యవహరించిందన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్ గా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన వెంటనే మొత్తం హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడం వెనకాల ప్రధాన ఉద్దేశం ఏంటనేది కూడా తెలుసుకున్నటువంటి పనిలో ఉన్నారు. మొత్తానికి సుదీర్ఘ విచారణ చేసినటువంటి అవకాశం ఉంది ప్రణీత్ రావును. ఇప్పటికే గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కస్టడీకి తీసుకొని మరి విచారణ చేశారు. ఇప్పుడు రీసెంట్గా 2 సార్లు విచారించడం జరిగింది. ఇప్పుడు మరోసారి విచారణకు పిలిచి విచారిస్తున్నారు. మరి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి A1 ప్రభాకర్ రావును విచారణకు పిలుస్తారా? ఇవాళ ఆయన విచారణ ఆల్రెడీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ప్రభాకర్ రావు విచారణకు వస్తాడా లేదనేది ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక మరోవైపు ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి బాధితులుగా భావించబడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి పోలీసులు ఎదుట విట్నెస్ గా తమ యొక్క సాక్ష్యాలను ఇన్వెస్టిగేషన్ టీమ్ కు అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.